పరిశుద్ధాత్మను గురించి ఈ రోజున చాలా మంది సరిగా అర్థం చేసుకోవటం లేదు. కొందరు పరిశుద్ధాత్ముడిని పక్కన పెట్టేస్తున్నారు, కొందరు పరిశుద్ధాత్ముడిని నెత్తిన పెట్టు. రోజు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కడి మీద ఆనాడు తండ్రి యొద్ద నుంచి మా యొద్దకు పంపిన ఆదరణకర్తను మాకును పంపించిన ఆయన, ఆనాడు నీవు శిష్యులతో చెప్పిన ఆ మాటను మాకు నెరవేర్చిన పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, ఇదిగో నీతోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, ఇదిగో నీలోనే ప్రవేశిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ముద్రించు, పరలోకంలో ముద్రించు నాని అభిషేకాన్ని, నీ జీవ గ్రంథంలో ముద్రించు ప్రభా. ఆడుకుంటే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే కరెంటుతో మనం తమాష చేసాం అనుకోండి, కరెంట్ నువ్వు వెళ్ళి ముద్దు పెట్టుకుంటే ఏమైనా మసే కూర్చుంటాం. ఏమంటే అదే కరెంట్ మనం లేకపోతే మన ఫోన్ రీఛార్జ్ చేసుకోలేము, ఏమంటే మనం పనులు చేసుకోలేము. ఈ కరెంట్ లేకపోతే 5 నిమిషాలు ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు. కానీ కరెంట్ ఎంత ఉపయోగపడుతుంది. అలాగే ఏమంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. మన జీవిత విధానము మనం